ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండం 21 అధ్యాయం 22 వచనం. నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడైనాడు. ప్రియులారా, మన పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉండాలంటే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆదివారం అంటే నీకు ఏం గుర్తుకు రావాలంటే దేవుని మందిరము, దేవుని ఆరాధించాలి. చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారంటే, ప్రభువా నాకు ఆ కష్టం తీరిపోయినాయినా, నా కూతురికి పెళ్లి కావాలి ప్రభువా, నాకు ఇల్లు కట్టే వెళ్ళినాయినా, ఇట్లా వెళ్తారండి. నీకు చర్చికి ఎందుకు వెళ్ళాలనే ఒక తపన నీకు ఉండాలంటే, నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అలాగ నువ్వు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే ఆటోమేటిక్గా నీ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడని, నీకు తోడే ఉంటాడు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఆదివారం అంటే ఆటంకాలు ఉంటుంది. నీవు నీ కుటుంబ సభ్యులు క్రమంగా చర్చికి వెళ్ళండి. మీతో పాటు కొన్ని ఆత్మలు కూడా నడిపించండి. ఇదిగో ఈ లోకములో నీవు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత సంపాదించినావని దేవుడు లెక్కడుగుడు. నువ్వు ఎన్ని ఆత్మలు దేవుని మందిరాన్ని నడిపించావు. కనుక ప్రియ దేవుని జనగమ, మీరు ఏ ప్రాంతంలోనే ఉండండి, ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం ఎక్కడైనా ఉండండి, మీకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండండి. అక్కడ దేవునికి నమ్మకంగా ఉండండి, సంఘ కాపరికి నమ్మకంగా ఉండండి. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించండి. అట్టి కృప దేవుడి ఇచ్చిలాగా ప్రార్థించండి. మహాగణుడ, పరిశుద్ధుడ, ఉదయకాలన వాగ్దానం బిడ్డల మీద నీ కృప ఉంచండి. ఈ దినము ఆదివారము ప్రపంచమంతా నీకు మహిమకరంగా ఆరాధించడం జరగడానికి సహాయించండి. అలాగే ట్రైన్లోనైనా బస్సులో ప్రయాణం చేసే బిడ్డలకు తోడండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.